హాయ్ అండి. ఈరోజు మేము బీచ్ రోడ్‌లో ఒక పని ఉందని వెళ్తున్నాము. మా నలుగురం కూడా. అలా వెళ్తుంటే నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో విన్నాను బీచ్ చాలా ముందుకొచ్చిందని. సరే ఈరోజు ఎలాగో హాలిడే కదా! పని ఎప్పుడైనా చేసుకోవచ్చు. సరే ఒకసారి దిగుదామని ప్రత్యేకించి ఏం రాలేదు బీచ్ చూడడానికి. అలా దిగామండి. దిగేసరికి మా పిల్లలు చూసారా మాకంటే ముందే వెళ్ళిపోయారు. నాకైతే చాలా భయమేసింది. మా పిల్లలు ఎప్పుడు కూడా బీచ్ చూడనట్లే చూస్తారు ఎప్పుడైనా సరే. ఎప్పుడు బీచ్‌కొచ్చినా అదే కొత్తగా చూస్తారు. కానీ బీచ్ అయితే చాలా ముందుకొచ్చేసిందండి. దీనికి చాలా కారణాలుండొచ్చు. కానీ సరే ఒకసారి చూద్దాము అనుకున్నాను. హుద్‌హుద్ అప్పుడు గూడా అలా ముందుకే వచ్చింది. ఆఫ్‌కోర్స్ వైజాగ్‌లో చాలా టైమ్స్ అలాగే ముందుకొస్తుంది. ఏదైనా తుఫాన్స్ అలా వచ్చినప్పుడు. అలాంటప్పుడు చాలామంది చూడడానికి వెళ్తారు. నేను కూడా అయితే ఈరోజు మామూలుగా ఒక పని మీద వెళ్ళి అక్కడ ఆగేసి చూసామనమాట. ఇది మేము అక్టోబర్ 5న తీసుకున్న పిక్ అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే బోట్స్ ద్వారా వెళ్ళాలి. అంతగా వచ్చేసిందనమాట బీచ్ ముందుకి. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మొన్ననే వెళ్ళాము. అప్పుడైతే ఒకలా ఉంది. ఇప్పుడేంటి ఇలా ఉందనేసి. అప్పుడైతే హార్స్ రైడింగ్స్, స్నాక్స్ అన్నిటితో కళకళలాడుతూ ఉండేది. మా పిల్లలైతే అక్కడ ఆడుకున్నారు ఎంచక్కగా. కానీ ఇప్పుడు అక్కడ ఆడుకోవడానికి ప్లేస్ లేదు. అసలు అక్కడ ఆడాలంటే బోట్‌ల ద్వారా వెళ్ళాలి. అలా ఉందనమాట. అంత ముందుకు వచ్చేసింది. దీనికి గల కారణాలు చాలా ఉండొచ్చు. ఎలా అంటే సముద్ర ఉధృతి ఎందుకు పెరుగుతుందో మనం చెప్పలేము. ఒక్కోసారి ఏంటంటే మానవ చర్యలు, ఒక్కోసారి గ్లోబల్ వార్మింగ్ వల్ల గూడా సముద్ర స్థాయిలు పెరుగుతాయి. నదుల ద్వారా సముద్రంలో వేసే నీరు కూడా సముద్రాలను చాలా ప్రభావితం చేస్తాయండి. కారణాలు ఏదైనప్పటికీ కూడా చాలా ముందుకే వచ్చేసింది బీచ్. చాలామంది చూడడానికొచ్చారు. వాళ్ళు కూడా చాలా ముందుకు వెళ్లి చూస్తున్నారు. అది మాత్రం చాలా ఆశ్చర్యమే. ఎప్పుడు గూడా మనం ప్రకృతిని చూడాలి గానీ, ప్రకృతితో మనము ఆటలాడకూడదు. అలా అంత డేంజరస్‌గా అలా బిహేవ్ చేయకూడదు కదా!